మనం గత కొన్ని దినాలుగా ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఎంపిక చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మార్చి నెల 24న ఈ ధ్యాన క్రమం, ఈ ప్రత్యేక అంశ ధ్యాన క్రమం ప్రారంభించబడింది. ఈ క్రమంలో దైవ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ప్రధానంగా ఉన్న రాజులు, వారిని గురించిన ధ్యానాలు చేస్తున్నాం. రాజుల ధ్యానాలు చేస్తున్నాం మనం. అంటే రాజులను గూర్చిన ధ్యానాలు. మనం బయట హోటళ్ళకు వెళుతున్నప్పుడు ఎప్పుడన్నా మీరు గమనించారో లేదో, బోర్డు మీద భోజనానికి వెళ్ళే దానికి మనం హోటల్ని ఎంపిక చేసుకున్నప్పుడు రాజుల భోజనం అని ఉంటుంది. గమనించారు ఎప్పుడన్నా? అంటే ఏంటి, అక్కడ కిరీటం పెట్టుకుని వెళ్ళి తినాలని కాదు, లేక వచ్చేవాళ్ళందరూ కిరీటాలు పెట్టుకుని గుర్రాల మీద వచ్చి తినటం కాదు. అంటే నాన్ వెజిటేరియన్ భోజనాలని రాజుల భోజనం అంటారు. హోటల్లో చాలా చోట్ల గతంలో అలా రాసేవాళ్ళు, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల రాస్తున్నారు. ఇది కూడా రాజుల భోజనమే. మనం చేసేది కూడా రాజులను గూర్చిన ధ్యానాలు. దైవ గ్రంథంలో ఉండే రాజులు ధ్యానానికి ఒక మంచి అంశంగా మనకు కనిపిస్తున్నారు, ధ్యానాంశంగా కనిపిస్తున్నారు. ఆ క్రమంలో మనం ధ్యానం చేస్తుండగా కూడా మనకు ప్రయోజనకరంగాను కనిపిస్తున్నాయి ఈ ధ్యానాలు. ఈ క్రమంలో ఈ రాజుల వరుసలో మొదటి రాజు, ఇశ్రాయేలీయుల మొదటి రాజు సౌలు గుర్చిన ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ ధ్యానంలోనే మనం చివరి భాగానికి దాదాపుగా వస్తున్నాం. గత గురువారం మనం ధ్యానం చేస్తూ ఒక అంశానుగుణంగా కొన్ని సంగతులు ధ్యానించాము. మీకు జ్ఞాపకం ఉండుంటుంది. సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం 38 నుండి 54 వరకు చదువుకున్న వచనాలలో దావీదు శౌర్యం ప్రస్తావించబడింది. మనం ధ్యానం చేశాం. డేవిడ్ ఎ వేలర్, దాన్నే దావీదు ధీరత్వం అని కూడా చెప్తున్నాం. అంటే గొలియాతును హతమార్చడం ఒక శౌర్య కార్యం, ఒక శౌర్య స్థాపన చేశాడు ఆయన. తనకుండే ధీరత్వాన్ని చూపించాడు. అది మనం ధ్యానించాము. 18వ అధ్యాయం 1 నుండి 5 వచనాలలో స్నేహం ప్రస్తావించబడింది. దావీదుకు యోనాతాను ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులయ్యారు. దావీదు యోనాతానుకు ప్రాణ స్నేహితునిగా భావించబడ్డాడు. 18వ అధ్యాయం 5వ వచనంలో దావీదుకు ఒక ఉద్యోగం ఇవ్వబడింది. తర్వాత ఇదే అధ్యాయంలో 27వ వచనంలో దావీదు పెళ్లి చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఇవి ఈ 4 అంశాలు మనం చూచాం. పిల్ల కొరకు తాను వెతకల, పిల్ల కూడా ఇతన్ని వెతకల. తన ధీరత్వం తనకు పెళ్లి చేసింది, తన శౌర్యం తనకు పెళ్లి చేసింది.
ఈ పెళ్లి జరగడానికి మధ్యవర్తి ఎవరంటే, మధ్యవర్తి ఎవరు? ఏమండి, ఎవరు మధ్యవర్తి ఈ పెళ్లి జరగడానికి? మీకాలుతో దావీదు పెళ్లి జరగడానికి మధ్యవర్తి ఎవరు? మీడియేటర్. మేము డ్యూటీలో ఉన్నామండి, మేము వెళ్ళలేదంటారా? ఎవరు? గొలియాతు కాదు, తన శౌర్యం, హిజ్ వేలర్. తన శౌర్యమే పిల్లపెత్తనం చేసి తను పెళ్ళికొడుకుగా చేసింది. గొలియాతును హతమార్చినంత మాత్రాన ఇవ్వలేదు దావీదు కూతుర్ని. ఆ తర్వాత మళ్ళీ పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో నెగ్గి దావీదు వివాహం చేసుకున్నాడు, ఆమెను సంపాదించుకున్నాడు మీకాలును. 100 ముందోళ్ళు తీసుకురావాలి అని, ఫిలిస్తీన్ల ముందోళ్ళు అంటే ఫోర్ స్కిన్ అంటాం, అది తేవాలని, నొసట మీద కండ తేవాలి. అది ఎలా సాధ్యం అండి? పక్క నుంచి ఏదో కొంచెం పొడుచుకురావాలి అంటే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎదురు వెళ్ళి నొసట మీద కండ బిక్కు రావాలి. ముందోళ్లను తీసుకొచ్చాడు, అప్పుడు పెళ్లి చేశాడు. ఇక ఇవ్వక తప్పలేదు. ఇలాగ తన ధీరత్వమే తనకు పిల్లనిచ్చేలాగా చేసింది. అందుచేత మన సహజ జీవితంలో కూడా మన ప్రవర్తన మనకు పెళ్లి చేస్తుంది. అది మన ప్రవర్తన మనకు పెళ్లి చేస్తుంది. మన క్యారెక్టర్ చూసి పిల్లనివ్వాలనుకుంటారు, పిల్లల క్యారెక్టర్ చూసి అమ్మాయిని మేము చేసుకుంటే బాగుండు అనుకుంటారు. ఇదొక విధానం. ఏ .com అక్కర్లేదు, ఏ matrimony.com అక్కర్లేదు. అవర్ వేలర్, మన శౌర్యం, మన ప్రవర్తన, మన క్రైస్తవ క్రమశిక్షణ, మనం దేవునికి అందుబాటులో ఉండడం, దేవునికి లోబడి ఉండడం, సహవాసంలో అందుబాటులో ఉండడం, సహవాస క్రమాన్ని బేషరతుగా ఒక మ్యాండేటరీగా తీసుకోవడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజల్లోనికి ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఆ ఇంప్రెషన్ ఏం చేస్తుందంటే పెళ్లి చేస్తుంది. పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది. ఈ మెళుకో గనక తెలుసుకుంటే పెళ్లిళ్ళు చాలా ఈజీగా అయిపోతాయి, సులభంగా అయిపోతాయి. ఇక్కడ దావీదు పెళ్లి అంత తేలిగ్గా అయిపోయింది. దావీదు ఎన్నడూ అనుకుని ఉండడు, తన జీవితంలో ఎన్నడూ ఊహించి ఉండడు ఒక రాజుకు తాను అల్లుణ్ణి అవుతానని. ఊహల కందని సంగతిగా మనకు కనిపిస్తుంది. అందుచేత ఈ ధ్యానాలలో మనకు కనిపిస్తున్న 4 సంగతులు మనం చూచాం. శౌర్యం, స్నేహం, ఉద్యోగం, వివాహం. ఈవేళ మన ధ్యానంలో మనం గమనించదగిన సంగతులు లేకపోలేదు. చూడండి, 19-20 అధ్యాయాలలో 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంతట సౌలు, మీరు దావీదును చంపవలదని తన కుమారుని యోనాతానుతోను, నీవు దావీదును చంపవలసినదని తన కుమారుని యోనాతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయుండి దావీదుతో ఇట్లనెను,
నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదునా నేను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. చదవని వాక్య భాగాన్ని దీవించండి నాయన. ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ సహాయం కోరుతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం 19వ అధ్యాయం 1-2 వచనాలు మాత్రమే కాకుండా ఈ 19-20 వచనాలలో మనకు కనిపిస్తున్న ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే, చూడండి, మీకు అర్థమైపోతుంది. 19వ అధ్యాయం 18వ వచనం చూడండి. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటినీ అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురం ఉండేది. అక్కడ నెంబర్ 1 అని వేసుకోండి. తర్వాత 20వ వచనం, 20వ అధ్యాయం 1వ వచనం. వెంబడ దావీదు రామాలో నాయోతు నుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి అక్కడ 2 అని వేసుకోండి. ఆ తర్వాత 20వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను, అక్కడ 3 అని వేసుకోండి. 21వ అధ్యాయం 1వ వచనం. దావీదు నోబులో యాజకుని అహీమెలు నొద్దకు వచ్చెను, అక్కడ 4. 21వ అధ్యాయం 10వ వచనం. అందులో దావీదు సౌలుకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజు అయిన ఆకీషు నొద్దకు వచ్చెను, అక్కడ 5 అని వేసుకోండి. తర్వాత 22వ అధ్యాయం 1వ వచనం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలను తప్పించుకొని పోగా 6. తర్వాత 3వ వచనం చూడండి. తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి అక్కడ 7. ఆ తర్వాత 5వ వచనం చూడండి. మరియు ప్రవక్తకు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశంలో పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హరేతు అడవిలో సొచ్చెను. చూడండి, మనం 19వ అధ్యాయం 1-2 వచనాలు కూడా మనం కలుపుకుంటే మొత్తం 10 సార్లు మనకు సంఖ్య వస్తుంది. ఈ 10 వచనాల్లో మనకేం కనిపిస్తుందంటే, తరుమబడుచున్న దావీదు ఇక్కడ ఆవిష్కరించబడ్డాడు. తరుమబడుతున్నాడు. ఒకప్పుడు జయహో అని పిలువబడిన దావీదే సత్కరించబడ్డాడు రాజ్యం చేత, రాజు చేత, రాజ్యంలోని ప్రజల చేత అతడు ప్రశంసించబడ్డాడు. దావీదు 10,000 కొలది అని చెప్పబడ్డాడు. అతని మీద కవితలు వ్రాశారు, అతని మీద పాటలు రాసి పాడుకున్నారు. ఒక గంభీరమైన ప్రమాదాన్ని, గొప్ప ప్రమాదాన్ని ఇశ్రాయేలు మీద నుండి తప్పించాడు. ప్రాణహాని లేకుండా చేశాడు. ఇట్టి దావీదు ఇక్కడ మనం చదువుకున్న వచనాల్లో ఏమవుతున్నాడండి? అతడు తరుమబడుతున్నాడు. హీ వాజ్ బీయింగ్ చేజ్డ్. తరుమబడుతున్నాడు. తరుమబడుతున్న దావీదు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు.
దాదాపు 10 వచనాలు వరుసగా మనం చదువుకున్నాం. దావీదులో ఒక కొత్త కోణం ఇది. వాస్తవంగా గెలిచిన తరువాత, ఉద్యోగం ఇవ్వబడిన తరువాత, అందరూ జయహో అన్న తరువాత ఒక మంచి స్థానం ఇవ్వాలి. అది లేకపోయింది. రాజుకు అల్లుడయ్యాడు, ఆ గౌరవం కూడా లేకపోయింది. ఇవి లేకపోగా అతడు సొంత మామ, పిల్లనిచ్చిన మామ ద్వారా తరుమబడుచున్నాడు. దావీదు జయం పొందిన తరువాత ఈ మొదటి శ్రమ తన ఇంటిలో నుండే బయలుదేరింది. ఫ్రమ్ హిజ్ ఓన్ హౌస్. అంటే ఇప్పుడు సౌలు ఇల్లు తన ఇల్లే కదా, సౌలు తనకు మామ కదా, మీకాలు భార్య కదా, యోనాతాను బావమరిది కదా. అయితే తరుమబడుచున్నాడు. ఎన్నిసార్లు మనం చదువుకున్నాం. ఒక స్థలం నుండి మరో స్థలానికి, ఒక చోట మనం గమనిస్తే బోరున విలపిస్తాడు దావీదు. బోరున విలపిస్తాడు. ఇలాగూ పారిపోవాలని తెలిసినప్పుడు, నువ్విలా వెళ్ళాలి అని చెప్పబడినప్పుడు దావీదు విలపించి, చూడండి 20వ అధ్యాయం 41వ వచనం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు, ఆ పిల్లని తీసేయండి అక్కడి నుంచి, అమ్మాయిని తీసేయండి అక్కడి నుంచి. ఇక్కడ దావీదు ఈ 20వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నామంటే 41వ వచనంలో 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకునుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. తరుమబడుతున్న దావీదు ఏ కారణం చేత, ఏం చేశాడని, ఇంత మేలు చేయగా, ఇంత ప్రయోజనం చేయగా, ఇంత ఉపకారం చెయ్యగా, ఒక విపత్తు, ఒక ప్రళయం, ఒక ప్రమాదం, మరణహేళ వారి మధ్య జరగకుండా అడ్డుకున్నందుకు తనకు గౌరవం లభించకపోగా మరణము తనను వెంటాడిందండి. విశ్వాసి సహజ జీవితంలో మొదటి శోధన రక్షించబడిన తరువాత, ప్రభువు నమ్మిన తరువాత మొదటి శోధన మన దేహంలో నుండే వస్తుంది. అది మనం గుర్తుంచుకోవాలి. మన ఇల్లు, అవర్ బాడీ ఈజ్ అవర్ హౌస్, అవర్ బాడీ ఈజ్ గాడ్స్ హౌస్. మీ దేహములు దేవుని ఆలయము అని చెప్పబడిన దేహాలు మనవి. దేవుని ఆత్మ మనలో నివసించడం జరుగుతుంది అని చెప్పబడిన దేహాలు మనవి. అందుచేత ఇక్కడ నుండే, ఈ స్థావరం నుండే శత్రువు తన పనిని జరిగిస్తాడు. మన శరీరంలో నుండి సౌలు బయటకు వస్తాడు. సౌలు బయటకు వస్తాడు.
సౌలు అంటే మనస్సు అన్నమాట. సౌలు అంటే అందుచేత మొదట మనం జయించవలసింది మన విశ్వాసి తన సొంత దేహాన్ని. అందుచేతనే మనం ప్రార్థన అనే అంశం వచ్చిన అసలు మనకి ఇవ్వబడిన కారణంలో ప్రధాన కారణం అదే. ప్రభు కూడా అంటాడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే ఏమిటి అర్థం? ప్రార్థన చేయని వారు శోధనలో పడతారని ఎంత పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక సమాచారం ఇచ్చాడు. పరోక్షమైన విధానంలో మీరు శోధనలో పడకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే, మీరు ప్రార్థన చేయకపోతే శోధనలో పడతారు. అందుచేత మొదట మనల్ని మనం జయించగలగాలి. మన ఇంటిలో నుండే మన దేహములో నుండే శత్రువు తన ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. శత్రువు తన ఛాంబర్ ఓపెన్ చేసుకుంటాడు. మన దేహాన్నే శత్రువు తన స్థావరంగా మార్చుకుంటాడు. అందుచేతనే సామెతల గ్రంథంలో 32వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయంలో ఇలాగ వ్రాయబడింది, మనము జయించడానికి 16:32 అనుకుంటా, బహుశా ఆ వచనం మనకు కనిపిస్తుందండి. 16వ అధ్యాయంలో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. మనోస్వాధీనం అని ఇక్కడ వ్రాయబడింది. 16:32 అండి. మనోస్వాధీనం. మనో అంటే ఏమండి? మనో అంటే మనమే. మనం స్వాధీనం తప్పుతాం. అందుచేత మొదట మనము జయించబడాలి. మనము శత్రువునికి పీఠంగా మారడానికి వీలు లేదు. దావీదుకు తన ఇంటిలో నుండి ఎలాగ ఇబ్బంది వచ్చిందో మనల్ని కూడా శత్రువు తరుముతాడు, దేవునికి పనికి రాకుండా చేస్తాడు. దేవుని చేతిలో మనం ఉండకుండా పిచ్చివాని చేతిలో రాయిగా మారిపోయేలాగా చేస్తాడు. అంచేత దేవుని నమ్మిన వారిలో చాలా మంది దేవుని కొరకు వాడబడలేని వారికి ఉండడానికి కారణం అదే. నమ్మడమే కానీ వాడబడడం ఉండదు. ఒడిశెలలో రాయిగా ఉండాలి మనం, పిచ్చివాని చేతిలో రాయిగా కాదు. దావీదు ఒడిశెలలో రాయిగా ఉన్నాడు. అందుచేత ఏం జరిగింది? సౌలు గొలియాతు హతమార్చబడ్డాడు. ఒడిశెలలో రాయి శత్రువు స్థావరాన్ని ఛేదిస్తుంది.
వడిసెల్లోని రాయికి శత్రు స్థావరం ఒక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో వడిసెల్లోని రాయి కృతతుల్యమవుతుంది, లేకపోతే మనం మృతతుల్యమైపోతాం. గొలియాతు మృతతుల్యుడయ్యాడు, దావీదు కృతతుల్యుడయ్యాడు. లేకపోతే గొలియాతు కృతతుల్యుడవుతాడు, దావీదు మృతతుల్యుడవుతాడు. ఎప్పుడు? వడిసెలలోని రాయిగా ఒక ధీరత్వాన్ని, శౌర్యాన్ని ప్రదర్శించలేకపోతే. అందుచేత ప్రియులారా, దేవుని కొరకు జీవించే క్రమంలో ఈ డాట్స్ కలవాలండి. ఈ డాట్స్ కలవాలి. దేవుడు నన్ను వడిసెల్లోని రాయిగా ఉంచాడా లేదా, లేక నేను వడిసెల్లోని రాయిగా ఉన్నానా లేదా? 24 గంటల్లో ఏమిటి నేను దేవుని కొరకు చేస్తున్నది? అవుట్ ఆఫ్ 24 hours ఇన్ ఏ డే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అది చేయాలి. అది దాని గురించి కాదు నేను అనేది. దైవ సంబంధంగా ప్రార్థనా పరిచర్య, సంఘ పరిచర్య, సువార్త పరిచర్య, ధ్యాన పరిచర్య, లేఖన ఔపాసన, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ నమోదవుతున్నాం మనం? ఏ అంశంలో మనం నమోదవుతున్నాం, నమోదు కాగలుగుతున్నాం? ఈ డాట్స్ కలవట్లేదు కొందరికి. సాదాసీదాగా వెళ్ళిపోవడం అనేది క్రైస్తవ విశ్వాస జీవితమే కాదు. అది ఫైర్ బ్రాండ్ అంటున్నారు కొందరిని ఫైర్ బ్రాండ్ అంటున్నారండి రాజకీయాల్లో. నిప్పు కణం, కణకణలాడే నిప్పు. దావీదు అలాగే ఉన్నాడు. దావీదు అలాగే జీవించాడు. గొలియాతును గోతికి పంపించాడు. తాను దేవుని నీతిని నెరవేర్చాడు. ఖ్యాతిని గడించాడు. ప్రియులారా, దావీదు ఖ్యాతిని గడించాడు. విశ్వవిఖ్యాత శూరుడయ్యాడు. ఎవేలర్ ఇన్ వరల్డ్ లెవెల్, స్టేట్ లెవెల్ అంటారే, డిస్ట్రిక్ట్ లెవెల్ అంటారే, ఇది డిస్ట్రిక్ట్ కాదు, స్టేట్ లెవెల్ కాదు, వరల్డ్ లెవెల్, విశ్వవ్యాప్తమైన వీరుడుగా తాను ఖ్యాతి గడించాడండి. ఇది మనకేం సందేశం ఇస్తుందంటే, మన ఎదుట గొలియాతు ఉన్నాడు, వాడు సరిగ్గా మన ఒంట్లోనే ఉన్నాడు. మన ఇంట్లో ఉన్నాడు, మన ఒంట్లో ఉన్నాడు. మన దగ్గర ఒడిశల లేదు, రాయి లేదు. అందుచేత వాడు తెగబలిచిపోతున్నాడు. ఒక పారాసైట్గా ఉండి, పారాసైట్ అంటే 10th వాళ్ళు ఇంటి వాళ్ళు చెప్పండి, పారాసైట్ అంటే ఏమిటి? పరాన్నజీవి అంటే ఏమిటి? మన అన్నమంతా అది తింటుంది, మనమేమో ఇలా ఉండిపోతాం. వీడు 3 పళ్ళేళ్ళు తింటాడన్న, ఎంతో పళ్ళు బయట పెడుతున్నాడు అంటే ఏమిటి అర్థం? లోపల పరాన్నజీవులు ఉన్నాయి, అవి తినేస్తాయి. మన అన్నమంతా అవి తినేస్తాయి, మన ఆహారం అంతా అవి తినేస్తాయి. మనకు జీర్ణం అవుతుంది. పరాన్నజీవులు ఉంటే జీర్ణశక్తి లోపం అనే మాట బయటికి రాదు. ఎందుకంటే బ్యాలెన్స్ ఏం మిగలదుగా, వాళ్ళకి తేపులు కూడా రావు. గొలియాతు పరాన్నజీవిగా మనలో ఉండి బుక్కేస్తున్నాడు, మనం బుక్ అయిపోతున్నాం. వాడు బుక్కేస్తున్నాడు అంటే తినేస్తున్నాడు, మనమేమో బుక్ అయిపోతున్నాం. ఒడిశల లేని వారిగా, ఒడిశల ఉన్నా అందులో రాయి లేని వారిగా,
ఉంటే గొలియాతులు మృతతుల్యులు, విశ్వాసులు మృతతుల్యులు అవుతారు. దావీదు మనకు మాదిరి కాదా ప్రియులారా? దావీదు మనకు హెచ్చరిక కాదా ప్రియులారా? అందుచేత మనము జయించబడాలి. దావీదు ఇంటిలో నుండే వచ్చింది ప్రమాదం, విపత్తు తన ఇంటిలో నుండే వచ్చింది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక పౌలు ఇలాగ చెప్తున్నాడు, మనం ఆ సంగతి గమనించాలి. చూడండి, 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 23లో వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమునకు చెరబట్టి లోబరుచుకొనుచున్నది. 18వ వచనం చూడండి, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను. ఇది తన స్వానుభవంగా ఒప్పుకుంటూ చెప్తున్నాడు. ఇది నా స్టేటస్, నా దేహం ఇంత శోధన నాకు ఇస్తుంది, ఎందుకు నేను ఏది చెయ్యాలో ప్రభు కొరకు చేయలేకపోతున్నాను అని తాను స్వవిమర్శ చేసుకున్నాడు, స్వపరీక్ష చేసుకున్నాడు. చేసుకొని ఏమంటున్నాడో తెలుసా? 25వ వచనం చూడండి. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. మనో అనే మాట మనం అనుకున్నాం కదా. మనస్సు విషయములో దైవ నియమమునకు లోబడ్డాను. అందుచేత 8:2లో ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను. తన్ను తాను సాధించుకున్నాడండి, తన్ను తాను సాధించుకున్నాడు. సౌలు తన చేతిలోనే ఓడిపోయాడు. సౌలు తన చేతిలోనే ఓడిపోయాడు. ఈ పౌలు ఇతను కూడా ఒకప్పుడు సౌలే. తను తాను జయించాడు. అంత మన దేహం ఉన్నదే, మన శరీరం శత్రుపీఠం, శత్రు స్థావరం. ఇక్కడే బయలుదేరుతుంది మనం దేవుని కొరకు జీవించేది, జీవించక ఉండేది. ఒడిశల ఉన్నదో లేదో, అందులో రాయి ఉన్నదో లేదో తేలిపోతుంది ప్రియులరా. సహజ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం తేలిగ్గా, అల్పంగా, క్యాజువల్గా గనక అర్థం చేసుకుంటే మనకు ఇంతవరకు ఏమీ అర్థం కాలేదని రాయొచ్చండి పేపర్ మీద. ఇన్నేండ్లుగా నేను విశ్వాస జీవితంలో ఉన్నాను కానీ ఇప్పటికి మాత్రం నాకు ఏమీ అర్థం కాల అని చెప్పక తప్పదండి. వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్. సమయాన్ని వృధా చేసేవారిగా, పని గంటలు వృధా చేసేవారిగా. ఎన్నో రిసోర్సెస్ మనకున్నాయి కదా. ఇటు ప్రార్థన, ఇటు సహవాసం, ఇటు లేఖన ధ్యానం, అటు సువార్త పరిచర్య. ఎన్ని లేవండి, ఎన్ని లేవు మనకు. దేవుని చేతిలోని రాయిగా, ఒడిశలలోని రాయిగా ఉండడానికి మనం నిలబడి వాక్యం చెప్పడమే కాదు పరిచర్య అంటే. ఇది చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు చాలా చోట్ల. సేవ అంటే నిలబడి వాక్యం చెప్పడం అయితే ఒక టేప్ రికార్డు చాలండి. ఒక పెన్ డ్రైవ్ చాలదా? ఆన్ చేసి స్విచ్ చేస్తే అదే సువార్త అదరగొడుతుంది. అది కాదు.
అందుచేత మనం సాధారణంగా వాక్యం కొందరు నేర్చుకున్న తర్వాత వచ్చి నెక్స్ట్ ఆలోచన ఏమిటంటే నేను సేవకు వస్తే బాగుండు అనే ఆలోచన తరచుగా రావడం మనం చూస్తాం. అంటే ఏమర్థమైంది? వాక్యం చెప్పడమే సేవ చేయడం అని అర్థం. వాక్యం చెప్పడమే సేవ చేయడం కాదు, శత్రువును జయించడం సేవ చేయడం, గొలియాతును హతమార్చడం సేవ చేయడం, గొలియాతును గోతికి పంపించడం సేవ చేయడం, ఒడిశెల రాయి కలిగి ఉండడం సేవ చేయడం, మన శూరత్వాన్ని ప్రదర్శించడం సేవ చేయడం. ఈ తత్వం లేకుండా కేవలం వాక్యం చెప్పడమే సేవ అయితే దేవునికి మనుషులు అక్కర్లా. అందుచేతనే అన్నాడు, మీరు మౌనంగా ఉంటే రాళ్లను ఏం చేస్తా అంట ప్రభు? ఏం చెప్పాడు? రాళ్లను ఏం చెప్పాడండి? రాళ్లను పెన్ డ్రైవ్లుగా చేస్తానన్నాడు. ఇలాంటి మీకు అర్థం ఉంది. రాళ్లను నేను పెన్ డ్రైవ్లుగా చేస్తాను. మీరు కేకలు వేయడం మానేస్తే రాళ్ళు కేకలు వేస్తాయి. హోసన్నా హోసన్నా అని. నాకు రాళ్ళు చాలు. కాళ్ళు కదపని మీరు అక్కరా అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని దేవుడు ఆలోచించడా? రాళ్లకు నోళ్ళివ్వగలడు ఆయన. రాళ్లకు నోళ్ళివ్వగలడు ఆయన. వెంట ఉండేవాళ్ళు గురించి ప్రభు చెప్పాడండి. ఆపండి అంటే ప్రభు అన్నాడు, మీరు మౌనంగా ఉంటే వాళ్ళని ఆపద్దు. మౌనంగా ఉంటే రాళ్లకు నోళ్ళు ఇస్తాను నేను. ఇచ్చాడా లేదా? రాళ్లకు నోళ్ళు ఇచ్చారా లేదండి? చెప్పండి మీరు. రాళ్లకు నోళ్ళు ఇచ్చాడా లేదా? ఇటుండేవాళ్ళు అటుండేవాళ్ళు చెప్పండి. మీ ఎదురుగా ఉండేవాళ్ళని అడగొద్దా? వెనకుండేవాళ్ళని అడగండి. వెనక ఎవరు లేరుగా. రాళ్ళకి నోరు ఇచ్చారా లేదా? చెప్పండి. ఒక ఉదాహరణ చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. రాళ్ల మీద రాయబడిందా లేదా? రాళ్ళు నోళ్లు తెరిచి ఏం చెప్తున్నాయి? యేసుక్రీస్తు అందరికి పొద్దు గూకులు అరుస్తూనే ఉంటాయి. ఆ రాళ్ళు అక్షరాలు. కరెంటు స్తంభాల మీద, గోడల మీద, కొండల మీద ఎక్కడెక్కడ రాయబడ్డాయండి వాక్యాలు. మన మందిరం గోడ మీద కూడా మనం రాసుకున్నాం కదా. ఏమిటి అర్థం? రాళ్లకు నోళ్ళు ఇస్తాడు దేవుడు. అది పెద్ద మ్యాటర్ కాదండి. మనము గొల్యాతును హతమార్చేవారుగా ఉండాలని. ఒడిశెల కలిగి, రాయి కలిగి, సూటిగా ధీటుగా అవతల వ్యక్తిని, అపవాదిని మట్టి కరిపించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దానికి మనం అందుబాటు అవసరం. అవైలబిలిటీ దేవునికి అందుబాటు. అది ఒక ప్రథమ లక్షణం అండి. అదే పనైనా ప్రెజెంటింగ్, అక్కడ ఉండడం యాజ్ ఎ విట్నెస్, అక్కడ ఉండడం. సౌలు స్టెఫను బట్టల యొద్ద కావలి ఉన్నాడు కదండి. తర్వాత ఏం జరిగింది? ఏమండి, తర్వాత ఏం జరిగింది? తనకు కావలి ఉండవలసి వచ్చింది. సైనికులు అంత పరిచయం చేశాడు. తనకు కావలి ఉండవలసి వచ్చింది. చతుష్టయాలు కావలి, రోమా సైనికులు కావలి ఉండవలసి వచ్చింది. ఒకప్పుడు బట్ట దగ్గర కావలి ఉన్నాడు అంటే అక్కడ తనకు అర్థమైంది, నేను కావలి ఉండడం కాదు, నాకు కావలి ఉండేంతగా నేను జీవించాలి అని ప్రభు కొరకు తాను గంభీరమైన పరిచర్య చేశాడు. ప్రియులారా, గంభీరమైన పరిచర్య చేశాడు.
అందుచేత అవైలబిలిటీ, అందుబాటు, అదొక సేవా లక్షణం. దేవునికి అందుబాటులోనికి రావడం, అటెండ్ అవ్వడం అంతే, అటెండ్ అవ్వడం అంతే. ఇది దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఇది దావీదు విషయంలో మనకు కనబడుతున్న ఒక గంభీరమైన సంగతి. అందుచే ఒకటి, తరుమబడ్డాడు. దావీదు తరుమబడ్డాడండి. హీ వాజ్ బీయింగ్ చేజ్డ్, తరుమబడ్డాడు. రెండవ మాట మనం గమనిస్తే 21వ అధ్యాయం చూడండి, 7 నుండి. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకును పెద్ద. రాజు పని వేగంగా జరగవలని ఎరిగి, నా ఖడ్గమునైన్ను నా ఆయుధములను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైన్ను ఈటెయన్ను ఉన్నదా అని దావీదు అహీమెలకు అడుగగా, యాజకుడు, ఎలా లోయలో నీవు చంపిన గొలియాతు అని ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొని నీకు ఇష్టమైన తీసుకున్నామనగా దావీదు, దానికి సమమైనది ఒకటి లేదు, నాకిమ్మనెను. ఏమిటిది? యాజకుని దగ్గరకు వెళ్ళి ఏమడగాలి? దావీదు ఏమడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడండి దావీదు? ఖడ్గం అడుగుతున్నాడు. యాజకుల దగ్గర ఖడ్గం ఎందుకు ఉంటుందండి? అహీమెలకు యాజకుడు కదా, అందరి ఖడ్గం ఎందుకు ఉంటుంది? ఖడ్గం అడగడానికి ఒక అబద్ధం కూడా ఆడుతున్నాడు. ఏమని? రాజు పని వేగరంగా జరగవలని ఎరిగి, నేను నా ఖడ్గమునైన్ను ఆయుధములైన్ను తెలియదు. ఎంత సొగసైన అబద్ధం అండి ఇది. రాజు పని వేగరంగా జరగాలని కత్తి తేలేదట. ఇలాగ ఎవరేం చెప్తారా? తాటి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడగడ్డి కోసం అన్నట్టుంది. దూడగడ్డి అక్కడెందుకు దొరుకుతుంది? వేగంగా జరగాలంటే కత్తి, వేగంగా జరగాలని కత్తి తెచ్చానంటారు, కానీ వేగంగా జరగాలని ఆయుధం నేను తేలేదు అంటాడు. అంటే ఎలా ఉందంటే, ఎరా అసహ్యవా, ఫెయిల్ అయ్యావా? ఎందుకురా ఫెయిల్ అయ్యావు? మళ్ళీ పాస్ అవుదామని. ఇదేనా సమాధానం? ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే మళ్ళీ పాస్ అవుదామన్నట్టు. సమాధానం ఇలాగే ఉంది. పని వేగరంగా జరగాలని ఖడ్గానే తేలేదు. ఎంత అబద్ధం ఆడుతున్నాడో చూడండి. ఒకటి, యాజకుడిని ఖడ్గం అడగడం ఒక తప్పు. రెండవది, ఒక యోధుడు ఖడ్గం లేకుండా తిరగడం రెండవ తప్పు. 3, అబద్ధం ఆడడం 4వ తప్పు. చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ. యాజకుడు ఏం చెప్పాడు? ఏలా లోయలో నువ్వు చంపిన గొలియాతు అని ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకుంటూ నీకు ఇష్టమైన ఎడల తీసుకున్నామనగా దావీదు, దానికి సమమైనది ఒకటి లేదు, నాకిమ్మని. ఏమంటిది? ఏమిటి ఈ స్టేట్మెంటు? గొలియాతు ఖడ్గానికి సమమైనది ఒకటి కూడా లేదట. అంతకుముందు ఇదే దావీదు ఏమన్నాడు? సున్నతి లేని ఫిలిస్తీయుడు అన్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుని ఖడ్గము దానికి సమమైనది ఇక లేదంట వేరొకటి, అది నాకివ్వండి. ఏ గొలియాతును చంపాడో ఆ గొలియాతును బ్రతికిస్తున్నాడు దావీదు. ఏమండి, అర్థమైందా? అయోమయంగా ఉందా? అర్థమైనట్టు ఉందండి, అయోమయంగా కూడా ఉందండి. ఏ గొలియాతును చంపాడో ఆ గొలియాతును బ్రతికిస్తున్నాడు. ఏ గొలియాతును నై అన్నాడో ఆ గొలియాతుకు జై అంటున్నాడు.
దీన్ని ఏమనాలి మనం? ఒకటి తరుమబడుచున్న దావీదు, రెండవది తప్పు చేసిన దావీదు. డేవిడ్ an error maker, తప్పు చేసిన దావీదండి. యాజకుని దగ్గరికి వెళ్ళి గొలియాతు ఖడ్గాన్ని పైకెత్తాడు. దీనికి సంబంధించిన ఒకటియు లేదు. నేను ఇలా అనుకుంటా, ఆ కత్తి పట్టుకొని పైకెత్తి ఒకవేళ ముద్దు కూడా పెట్టుకున్నాడేమో. దీనికి సంబంధించిన ఒకటి లేదు అని ఒక వెర్రి కేక వేసి ఉండాలి ప్రియులారా. అసలు వీళ్ళు కూడా గొలియాతును చంపారు, దావీదు చంపేశాడు. ఖడ్గాన్ని ఎందుకు ఉంచారండి? ఏమండి, గొలియాతును చంపిన వాళ్ళు ఖడ్గాన్ని కూడా మొక్కలు చేయొద్దా? ఏమండి, ఒక చిన్న అంశం ఎంత పని చేసిందో చూసారా? ఎంత పని చేసిందో చూసారా? ఎంత పని చేసిందంటే మీకు జ్ఞాపకం చేస్తా. 18వ వచనం చూడండి. 22వ అధ్యాయం 18వ వచనం. రాజు దోయేగుతో, నువ్వు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఏదోమీయున్న దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొని 85 ఆ దినమున హతము చేశాను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేశాను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేశాను. ఏమండి, ఒక చిన్న పొరపాటండి, ఒక చిన్న పొరపాటు. గొలియాతు ఖడ్గాన్ని ఆశించడం అనే పొరపాటు. ఏం చేసింది? 85 యాజకులు చంపబడ్డారు. వారి కుటుంబాలు అనాథలయ్యాయి, వారి పిల్లలు అనాథలయ్యారు. ఒక్క రోజున 85 సమాధులు కట్టబడ్డాయి. 85 మంది భూస్థాపన చేయబడ్డారు. యాజకులు పొరపాటు చిన్నదే, తత్ఫలితం పెద్దది. తత్ఫలితం పెద్దది. సామానంతా బయటకు తేబడింది. ఇల్లు కాలుతుంటే అన్నీ బయటకు వచ్చేసే వస్తువులు. ఎంతలో ఇంటి ఆవిడ అన్నీ చూసింది, అన్నీ తెచ్చారు. రోలు, రోకలి, చీపు, చాట, చెంబు అన్నీ. ఈమె పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. పెళపెళమంటూ నడిగొప్పు విరిగి ఆమె మీద పడింది. ఆమె కాలిపోతూ కేకలేస్తూ బయటకు వచ్చి పడిపోయింది. చావు బతుకుల్లో ఉంది. వాడు ముఖం మీద కొంచెం నీళ్ళు వేసి, అమ్మా ఎందుకు వెళ్ళావు తల్లి, మేము అన్నీ తెచ్చాం కదా అంటే, సూరులో సవరు ఉండి వెళ్ళానయ్యా అందంట. మీరు అన్నీ తెచ్చారు కానీ సూరులో సవరు ఉండిపోయిందయ్యా, మగపిల్లలు మీకు చెప్పలేక నేనే వెళ్ళా. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం, అగ్నికి కాలిపోయి చనిపోయింది. చిన్న పొరపాటు 85 మంది యాజకులు మరణానికి కారణమైంది. దావీదు జీవితంలోనే జరిగిన సంగతి. ఇప్పుడు దావీదు రాజు కాల, ఇంకా సౌలు హయామే జరుగుతుంది. ఇంకా దావీదు ప్రస్తావించబడ్డాడు ఇక్కడ, అందుచేత మనం ధ్యానం చేస్తున్నాం. 19-20 అధ్యాయాలు ఏమిటి? తరుమబడుచున్న దావీదు అని చెప్తున్నాం. 21 అధ్యాయం 7-9 వచనాలు ఏమిటి? తప్పు చేసిన దావీదు అని చెప్తున్నాం. 22 అధ్యాయం 18-19 వచనాలు మనం చదువుకున్నాం కదా. 85 మంది యాజకులు చనిపోయారు. దుష్ఫలితాలు
దుష్ఫలితాలు, దుష్పరిణామాలు కారకుడైన దావీదు. చిన్న పొరపాటు, ఎ స్మాల్ మిస్టేక్, ఎ గ్రేట్ లాస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ధ్యానాలు మనకు ఎంత ప్రయోజనకరంగా దేవుడు ఇందులో వ్రాసి ఉంచాడో చూడండి. అందుచేత ప్రభు కొరకు జీవించే క్రమంలో శ్రమలు మన జీవితంలో వస్తాయి. మనకొచ్చే శ్రమను బట్టి పొరపాటు చేయకూడదు. మనకొచ్చే ఇబ్బందిని బట్టి మనం దిగజారకూడదు. దావీదు తరుమబడ్డాడు, నిజమే. తరుమబడడాన్ని బట్టి మనం పొరపాటు చేయగలిగితే, పాపం చేయగలిగితే, గొలియాతు బతికాడని దావీదు మృతుడయ్యాడని చెప్పవలసి వస్తుంది. గొలియాతు జీవించి ఉన్న దానికంటే చనిపోయిన తర్వాత ఆయన ఖడ్గం ఎక్కువ మందిని చంపింది. ఇది విచిత్రమైన పరిణామం కదా. గొలియాతు జీవించినప్పుడు ఎవరిని చంపలా, ఎవరిని చంపకుండా చచ్చిపోయాడు. ఎందరిని లేపేస్తా అన్నాడు కానీ లేపనివ్వలేదు దావీదు. గొలియాతుని లేపేశాడు కానీ అతని తరువాత అతని ఖడ్గము పైకి లేచి అనేక మందిని సంహరించింది. ఎంతమందిలో మనం చూచాం. పసిపిల్లల్ని ఏమిటి, గొర్రెల్ని ఏమిటి, గార్ధబాలని ఏమిటి, ఎడ్లనేమిటి, బాలురనేమిటి, ఆడువారినేమిటి, మగవారినేమిటి, నోబు కాపురస్తులను హతం చేసింది. ఎవరు ఈ హతం చేసింది? గొలియాతు ఖడ్గం. గొలియాతును సంహరించాడు దావీదు. ఏమండి, గొలియాతును సంహరించాడు. గొలియాతుకు జన్మనిచ్చాడు దావీదు. He gave birth to Goliath. సంహరించిన దావీదే జన్మనిచ్చాడు. వాడు పైకి లేచి తన ఖడ్గాన్ని దుడిపించాడు. 85 మంది యాజకులు మాత్రమే కాకుండా వేలాది మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు, బాలురు, పసిపిల్లలు, గార్ధబాలు, ఎడ్లు, గొర్రెలు అన్నీ నోబు దేశం గొల్లైపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత విశ్వాసులుగా ఉన్న మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రభు కొరకు జీవించే క్రమంలో ఒక విధాన ప్రధాన విశ్వాస జీవితాన్ని, చెక్కు చెదర్ని ప్రమాణం కలిగిన ప్రామాణికమైన విశ్వాస జీవితాన్ని, మన దేహాన్ని మనం జయించగలిగిన విశ్వాస జీవితాన్ని, మన శరీరం లేక మన దేహం శత్రుపీఠంగా శత్రు స్థావరంగా మారనంతటి బలోపేతమైన విశ్వాస జీవితాన్ని కలిగి జీవించడానికి దావీదులోని బలహీనతలు మనం హెచ్చరికగా కనబడ. ఇంతకు ముందు ఎంత గంభీరంగానో చెప్పుకున్నాం మనం కదండి. ఏమని? దావీదు ధీరత్వం లేక దావీదు శౌర్యం, దావీదు స్నేహం, దావీదు ఉద్యోగం, దావీదు వివాహం అంతా బాగుంది. కానీ ఆ తర్వాత దావీదులోని మరో కోణం, అవతల పక్క దావీదు నాణ్యానికి ఆవలి పక్క చూస్తే తరుమబడుచున్న దావీదు, తప్పు చేసిన దావీదు, తత్ఫలితాన్ని చవిచూచిన దావీదు. అందుచేత ఈ హెచ్చరికలు మనకు శిరోధార్యం కాగా ప్రభు కొరకు మనం నమ్మకంగాను అందుబాటులో ఉన్న వారిగా జీవించి దేవుని చేతిలో సాధనాలుగా, వడిసెల్లోని రాయిలాగా మనం ఉండడానికి ప్రభు అని దేవుడు తన సహాయాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ హెచ్చరికలను బట్టి వందనాలు. ఈ ధ్యానాలు మమ్మల్ని తాకుతున్నాయి, మమ్మల్ని దర్శిస్తున్నాయి, మమ్మల్ని గుచ్చి ప్రశ్నిస్తున్నాయి, మా మీద ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నాయి. గొప్ప దేవా, మేము సమాధానం చెప్పేవారిగా ఉండడానికి మీరు మమ్మల్ని హెచ్చరిస్తుందుకు వందనాలు. ఆలకించిన బిడ్డలను దీవించండి. లేఖనాల
హెచ్చరికల మేరకు మీ కొరకు మహిమకరంగా జీవించడానికి మీ దీవెన ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు.